ఎవ్రీవన్, ఈ వీడియోలో సింపుల్ అండ్ టేస్టీ అయిన క్యారెట్ డ్రింక్ని అయితే చూపించబోతున్నాను. ఇక్కడ నేను ఒక 3 క్యారెట్ తీసుకున్నాను. ఇవి చిన్నవి కాబట్టి 3 తీసుకున్నాను, పెద్దవి అయితే ఒకటి సరిపోతుంది. ఇవి నేను బాగా గ్రేట్ చేసుకొని పీసెస్ కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. అండ్ దీంట్లోనే ఒక 5 బాదం పప్పులు అండ్ 5 నుంచి 6 జీడిపప్పులు అయితే తీసుకున్నాను. అండ్ కొంచెం వాటర్ పోసుకొని ఇవి బాగా కుక్ చేసుకున్నాను. నేను ఇక్కడ నార్మల్గానే ఉడికించుకున్నాను. మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమ్ చేసుకోండి. అండ్ ఇవన్నీ బాగా ఒక 10 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక సపరేట్గా బౌల్లో అయితే తీసేసుకున్నాను. ఇవి చాలా అయితే వేడిగా ఉన్నాయి. నేను ఇక్కడ ఇవి బాదం పప్పులకి తొక్కలు అయితే తీసేస్తున్నాను. అండ్ ఇవన్నీ కొంచెం కూల్ అయిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి అయితే ఇవన్నీ తీసుకుంటున్నాను. కొంచెం కూల్ అయినాక ఈ మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాను. అండ్ దీంట్లోనే స్వీట్నర్ కోసం షుగర్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే మనం డేట్స్ అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి 2 డేట్స్ అయితే వేసుకుంటున్నాను. మీకు షుగర్కి సరిపడా 2 నుంచి 3 అయితే వేసుకోండి. నేను ఇక్కడ తక్కువ షుగర్ వేసుకుంటాక 2 అయితే డేట్స్ వేసుకున్నాను. ఇవన్నీ అండ్ దీంట్లోనే ఒక 3 కప్పులు పాలైతే పోసుకున్నాను. అండ్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ టు 3 మినిట్స్ వరకు పూర్తిగా ఫైన్గా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనకి క్యారెట్ డ్రింక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూడండి, చాలా క్రీమీగా థిక్గా అయితే మనకి ఇక్కడ క్యారెట్ డ్రింక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా అండ్ చాలా హెల్తీ కూడా. ఇది పిల్లలు కూడా ఇవ్వచ్చు, అంటే క్యారెట్స్ తినని వాళ్ళకి కూడా ఇవి ఇలా చేసి ఇవ్వచ్చు.